రైట్. మరి ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఎర్రకోట ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర సంబంధించి బాంబ్ బ్లాస్ట్‌లోన ప్రస్తుతానికైతే అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మృతుల సంఖ్య గూడా పెరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటా ఉంది. మొత్తం అంతా గూడాను అలర్ట్ చేసేసిన పరిస్థితి ఉంది. గేట్ నంబర్ 1 అండ్ 4ని గూడా క్లోజ్ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్ని గూడా పూర్తి స్థాయిలోన క్లోజ్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్ని కట్టుదిట్టం చేశారు పూర్తి స్థాయిలోని. అంటే ఎవరైనా కూడా ఉగ్రముఖలు ఇంకేమైనా ప్రవేశించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన పైన మాత్రము చట్ట వ్యతిరేక కలాపాల నిరోధక చట్టం కింద, పేలుడు పదార్థాల చట్టం కింద, అలాగే భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా లాల్ కిలా, ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1ని 4ని కూడా మూసివేశారు. అలాగే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హై అలర్ట్‌ను ఇంచుమించు ఆల్మోస్ట్ హైదరాబాద్‌లో కూడా హై అలర్ట్‌ను ప్రకటించడం అయితే జరిగింది. భద్రతనైతే పూర్తి స్థాయిలోన కట్టుదిట్టం చేశారు. మరి పోలీసులు అన్ని కోణాల్లో గూడా పూర్తి స్థాయిలోన దర్యాప్తు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే మరి అసలు ఈ దాడికి పాల్పడింది అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరు? ఇందులో డాక్టర్లు ఉన్నారని అనుకుంటూ ఉన్నాము. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఎంతమంది పట్టుబడ్డారు? అంటే మాత్రం ఒక్కొక్కరిది గూడా ఇప్పుడు ఫోటోస్ రివీల్ అవుతూ ఉన్నాయి. అలాగే సీసీ ఫుటేజ్‌లు రివీల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ పూర్తి పేలుడంతా గూడాను I-20 కార్ నుంచి జరిగింది. I-20 కార్‌లోనే ఈ పేలుడు సంభవించింది అని చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే మనం చెప్పుకున్నట్లుగా ముందు ఒక డాక్టర్ ఉన్నారు అని అనుకున్నాము. ఈ డాక్టర్‌కి సంబంధించి ఇందులో కీలక వ్యక్తిగా వ్యవహరించిన డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి ఫస్ట్ ఫుటేజ్ అయితే వెలువడడం జరిగింది. మరి ఈ ఉమరే కార్‌లో ఉన్నాడా? ఇంకా ఇతరెవరైనా ఉన్నారంటే ఉమర్‌కి సంబంధించిన శరీర భాగాలైతే దానిలో కనిపించినాయి. అది ఉమర్ అని అనుమానిస్తూ ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించి DNA పరీక్షలు నిర్వహించడానికి గూడా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంకా దీని వెనుక ముగ్గురు మాత్రమే గాదు, పూర్తి స్థాయిలో 5గురి హస్తం ఉంది. ఇంకా కొంతమంది బయటకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనిలో తవ్వే కొద్దీ కూడా ఇంకా అనేక ఉగ్రవాద దాడులకి సంబంధించిన వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్‌కి సంబంధించి తీవ్ర స్థాయిలోన చర్చలు జరుపుతూ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు గూడా ఈ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న దాదాపు 8 మందిని అరెస్టు చేశారు. గతంలోని నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్, గజావత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలుకి సంబంధించి ఇది మనకి ప్రభుత్వం అంటే అధికారికంగా వచ్చిన పేర్లు ఇవి. దీనికి సంబంధించిన 8 మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో ముగ్గురు వైద్యులు ఆదిల్ అహ్మద్, మజామిల్, షకీల్, షాహీన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిలో ఒక మహిళా డాక్టర్ షాహీన్ అనే ఒక మహిళా డాక్టర్‌ని కూడా ఆవిడ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈవిడ ఒక ప్రభుత్వ కళాశాలకి సంబంధించి అక్కడ పనిచేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈవిడ లఖన్పూర్‌లో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్‌ని స్వాధీనం చేసుకున్నారు గతంలో. కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో వీళ్ళ దగ్గర నుంచిని రైఫిల్‌తో పాటు అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌ని కూడా దాదాపు 2900 కేజీలు దగ్గరగా పేలుడు పదార్థాన్ని పూర్తి స్థాయిలో వీరు స్వాధీనం చేసుకున్నట్లుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులైతే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి వీళ్ళు పట్టుబడ్డ నేపథ్యంలోని మరోపక్క గుజరాత్‌లో కూడా భారీ ఉగ్రకుట్ర ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఐసిస్ సానుభూతుల్ని కూడా గుజరాత్ ATS పోలీసులు అయితే అరెస్ట్ చేసిన సంగతి మనం గతంలో చర్చించుకున్నాము. మరి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం. ఒక డాక్టర్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అన్నది కూడా మనం చర్చించుకున్నాము. మరి వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో కూడా ఈ ఉమ్మర్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ I-20 కార్‌లో ఎర్రకోట వద్ద గేట్ నెంబర్ 1 దగ్గర ఒక 3-4 గంటల పాటు ఎదురు చూసి ఆత్మాహుతి చేసుకున్నాడు అని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరి అది ఆత్మాహుతి చేసుకున్నాడా భయపడి, లేకపోతే అది పేలుడికి సంబంధించి అక్కడ స్పాట్ పెట్టుకుని పేల్చారా? వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో వాళ్ళకి ఆదేశాలు వచ్చే వరకు వాళ్ళు అక్కడ వెయిట్ చేయడం జరిగిందా?
అప్పుడు పేల్చుకున్నాడా? లేకపోతే ఈ కేసులు ముందేవైతే ఈ కేసెస్ అన్నీ ఉన్నాయి, ఎవరెవరైతే పట్టుబడ్డారు, ఎక్కడైతే భారీ స్థాయిలో డంపు స్వాధీనమయ్యిందో, దీనిలోన తాను గూడా కీలక వ్యక్తిగా వ్యవహరించిన నేపథ్యంలో తాను గూడా పట్టుబడతాడు అనే ఒక భయంతోని ఆత్మాహుతి చేసుకున్నాడా అన్న ప్రశ్నలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొత్తం దీనికి సంబంధించినన్నీ గూడా ఏదో ఒక చిన్న కేసుని ఒక క్లూ దొరికిస్తే దాన్ని ఛేదిస్తాము అన్న ఇది ఉండదు. ఈ ఉగ్రవాదులకు సంబంధించింది ఏంటంటే లాగుతున్న కొద్దీ ఆ తాడు బయటకొస్తూనే ఉంటుంది. దానికి పట్టుకొని ఎంతోమంది బయటకొస్తా ఉంటారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ముగ్గురు అనుకున్నప్పటికీ కూడా 5గురు డాక్టర్లు, దీనిలో ఒక మహిళా డాక్టర్ గూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి అనేక సీసీ ఫుటేజ్‌లు కూడా బయటపడినియి. కీలక ఆధారంగాను. మరి ఇది దాదాపుగా మధ్యాహ్నం 3:19 వైట్ కలర్ ఐ10 కారును ఎర్రకోట పార్కింగ్ ప్రాంతంలోని దాదాపు 3 గంటల తరువాత 3 గంటల తర్వాత చూసారు. అది 6:48 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కార్ పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళినట్లుగా సీసీ ఫుటేజ్‌లో అయితే తెలుస్తుంది. మరి దీనిలో ఈ కారులోనైతే అనుమానించడానికి ఒక వ్యక్తి మాత్రమే ఈ కారులో ఉన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు వెల్లడించిన విషయము. మరి కారును పార్కింగ్ దగ్గరకు అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు బయటకు తీశారు అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాదాపు 100కు పైగా సీసీటీవీ క్లిప్పులను పరిశీలిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అసలు కారు ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, కారు ఎవరి చేతులైనా మారిందా, ఒకటే వ్యక్తి డ్రైవింగ్ చేశారా, ఫ్యూయల్ ఎక్కడ కొట్టించుకున్నారు, ఏవైనా టోల్ గేట్స్ దాటినాయా, ఇట్లాంటివన్నీ కూడా దాదాపు 100కు పైగా సీసీ కెమెరాస్ ఫుటేజ్ని అయితే పరిశీలించారు. మరి ఈ పేలుడు కొన్ని గంటల ముందే ఫరీదాబాద్లో జైషే మహమ్మద్, అన్సార్ గజ్వాల్, హిందూ ఉగ్ర సంస్థలకు చెందిన మాడ్యూల్ను పోలీసులు పూర్తిగా ఛేదించడం జరిగింది. ఈ క్రమంలో 2900 కిలోల పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలను కూడా దక్కించుకున్న నేపథ్యంలోనే ఈ పేలుడు ఏదైతే ఉందో ఈ ఆత్మాహుతి దాడి అని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో, ఈ ఉమర్‌కి సంబంధించి ఈ దాడి జరగడము, ఈ 9 మందికి పైగా ఇప్పుడు మృతుల సంఖ్య పెరుగుతుంది, చనిపోవడము అనేది జరగడం దీన్ని ఉండొచ్చని చెప్పేసి పోలీసులు భావిస్తున్న మనకి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి దాదాపు అన్ని ప్రాంతాలని కూడా అప్రమత్తం చేసినట్లుగా కనిపిస్తుంది. మరి ఈ కార్ అయితే మాత్రము అసలు ఎక్కడ తీసుకున్నారు అనే విషయానికి మరి ఈ కారుకి సంబంధించి కేసు మొత్తం కూడా తిరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాంబు బ్లాస్ట్‌కి సంబంధించి ఈ కారే కీలకంగా ఉంది కాబట్టి ఈ కారు చుట్టూనే తిరుగుతుంది. కారులో ఉన్నదైతే మాత్రం ఉమ్మరుగా అయితే కొంత శాతం నిర్ధారణకు వచ్చారు. మరి దీని వెనుక భారీ కుట్ర ఐ20 కార్ను హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టర్ 37లో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ కారు డీలర్ వద్ద ఈ కారుని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కారుకు సంబంధించిన ఓనర్‌ని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ ఓనర్‌కి సంబంధించిన ఫోటో కూడా అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. మరి ఈ కారు అయితే అనేక మంది చేతులు మారినట్లుగా తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారము తొలుత ఈ వాహనము మహమ్మద్ సల్మాన్ పేరు మీద ఉన్నది. ఆ తర్వాత నదీమ్‌కి విక్రయించాడు. నదీమ్ అనే పర్సన్‌కి మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ డీలర్‌కి చేరింది. అంటే సెకండ్ హ్యాండ్ డీలర్ థర్డ్ పర్సన్. అక్కడ నుంచి అమీర్, తారీఖ్ అనే వ్యక్తుల చేతులు మారి ఇంకొక ఇద్దరు చేతులు మారినాయి. అంటే అక్కడికి 5 అయిపోయింది. చివరికి మహమ్మద్ ఉమర్ వద్దకు చేరినట్లుగా అధికారులు గుర్తించారు. అంటే పూర్తిగా దాదాపు 5-8 మంది మధ్య ఈ కారు చేతులు మారి వచ్చిందంటే ఇది కూడా వీళ్ళ ఉగ్ర కుట్రలోని ప్లాన్ ఆఫ్ యాక్షనా? లేకపోతే దీన్ని ఇలా విక్రయించడం వల్ల పట్టుబడడానికి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి అలా చేతులు మారుతూ మార్చారా అనేసి కూడా వీళ్ళు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పూర్తి దానిలో చూసుకుంటే చేతులు మారింది మొత్తం కూడాను ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్స్ నుంచి ఇది చేతులు మారింది. అంటే ఎవరో వేరే వాళ్ళ నుంచి కాకుండా ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన చేతులు మారినట్లుగా ఇందులో కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇది కూడా ఈ ప్లాన్లో ఒక భాగంగా ఉన్నట్టుంది అని అనుమానిస్తూ ఉన్నారు. వీరిలో తారీఖ్ను ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ ఉన్న పోలీసులు అమీర్, తారీఖ్లను కూడా అధికారులు విచారిస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడాను దీనికి సంబంధించి మహిళ ఎవరైతే ఉన్నారో మహిళా డాక్టర్ కూడా ఉన్నట్లుగా ఒక ఫోటోని కూడా రిలీజ్ చేశారు. మరి ఈ మహిళా డాక్టర్ షాహీన్, ఈవిడ ఫోటోలు కూడా మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈవిడ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నది. అలాగే ఈ మొత్తం ఉగ్రదాడికి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆపరేషన్ మొత్తానికి కూడాను ఈవిడ
ఫండ్‌ని సేకరించి ఫండ్‌ని ఇస్తూ ఉంది. అంటే ఫండింగ్ జేస్తూ ఉన్నారనమాట ఈవిడ. సో, కంప్లీట్‌గాను ఫండ్‌కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నింటిని ఫండ్‌ని నిధులను ఎలా సమకూర్చాలి, ఏంటి ఎక్కడి నుంచి రప్పించాలి, ఏం జేస్తే దీనికి తగ్గ నిధులొస్తాయి, పేలుడు పదార్థాలకు సంబంధించి ఇవన్నీ తయారు జేయడానికి గానీ, కొన్ని ఆహ్, క క కొనుగోలు జేయడానికి గానీ వీటన్నింటికి గూడా ఎట్లా నిధులు సేకరించాలన్నదైతే మాత్రం పూర్తి ఆపరేషన్స్ ఈ మహిళ చేతిలో ఉంది అన్నదైతే తెలుస్తూ ఉంది. అలాగే అంతే కాకుండాను జైష్ ఏ మహమ్మద్ కోసము రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మహిళా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్స్‌కి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడము, సోషల్ మీడియా ద్వారా వీళ్ళని ఆకర్షితులను చేయడము, ప్రేరేపితం చేయడము, కొన్ని స్పీచెస్ ద్వారా ప్రేరేపితం చేయడము, ఇట్లాంటివన్నీ గూడాను ఈవిడ తరఫు నుంచి జరుగుతోంది అని చెప్పేసి ఈ మొత్తం ఈ నియామకాలన్నీను ఈ రిక్రూట్మెంట్ మొత్తము షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లుగా నిఘా వర్గాలైతే తెలుపుతూ ఉన్నాయి. ఇది అధికారికంగా మనకి కొన్ని వార్తా కథనాల ద్వారా కొన్ని ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ద్వారా వచ్చిన వివరాలు మాత్రమే. మనకి తెలిసిన వివరాల వరకు ఇవి. సో, దీనిలో ఏంటంటే ప్రస్తుతానికైతే 5గురు వైద్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఒక మహిళా డాక్టరు. ఈవిడ పూర్తిగా ఫండింగ్ చేస్తూ ఉంది అన్నదైతే తెలుస్తుంది. మరి ఈవిడని కూడా అదుపులోకి ఆల్మోస్ట్ ఆల్రెడీ తీసుకున్నారు ఈవిడ్ని. 2900 కిలోల డంప్ ఏదైతే ఉందో అది అట్లాంటివి మొత్తం ఆ గన్, రైఫిల్స్ ఇవన్నీ కూడా ఆవిడ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో, ఇది ప్రస్తుతానికైతే మాత్రం మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీని మీద ఆహ్, మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులందరూ గూడాను పూర్తిగా ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ అష్టదిగ్బంధనంలోనే మరికొంతమంది బయటకొచ్చే అవకాశం గూడా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ డొంకను కదిలించే ప్రయత్నం అయితే కేంద్రం తీసుకుంది. మరి దీనికి సంబంధించి ఆహ్, మోదీ గూడా ఛాలెంజింగ్‌గా చెప్పారు. ఈ ఢిల్లీ పేలుడు ఘటనకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని గూడా విడిచిపెట్టేది లేదు అని జెప్పేసి పేర్కొనడం జరిగింది. అలాగే అమిత్ షా గూడాను హై అలర్ట్ మీటింగ్‌ని కూడా కండక్ట్ చేశారు. హై అలర్ట్ మీటింగ్‌ని పెట్టారు. ప్రతి ఉగ్రవాద సంస్థకి సంబంధించిన టెర్రరిజంకి సంబంధించిన ఫోర్సులన్నింటినీ గూడా దీనిలోకి దించి వాళ్ళందరినీ గూడా పట్టుకునే ప్రయత్నం చేసేందుకు తీవ్ర స్థాయిలో వాళ్ళు నిఘా పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టము అని చెప్పేసైతే ఎందుకంటే గతంలో మనం చూసాము ఆపరేషన్ సింధూర్‌ని. మరి మరలా కూడా అటువంటి ఆపరేషన్‌కి ఇదేమైనా ఆజ్యం పోస్తుందా అన్న కోణం కూడా కనిపిస్తుంది. మరి దీనిలోని మృతుల కుటుంబాలకి మాత్రము సంతాపం తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు గూడాను. అలాగే మన తరపు నుంచి కూడా మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఢిల్లీ ఘటన పైన ప్రతి సంస్థ కూడా విచారణ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఎవరెవరు కీలక వ్యక్తులు ఉన్నారన్నది కూడా తెలుస్తూ ఉంది. దీనిలోన అనేక మంది ప్రత్యక్ష సాక్షులు కూడా కొన్ని కథనాలను వెల్లడించారు. సో, అది కూడా ఒకసారి చూద్దాం.